సొంతంగా కూరగాయలు పండించుకోవాలన్న తపన, ఆసక్తి ఇటీవల చాలామంది నగరవాసుల్లో పెరుగుతోంది. అయితే చాలా కాలంగా సేంద్రియ పద్ధతులతో కాలానుగుణంగా పంటలు మారుస్తూ ఇంటి ఆవరణలోని పరిమిత స్థలంలోనే విభిన్నమైన పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లా గూడవల్లివాసి. పెరటి తోటల పెంపకంలో 20 ఏళ్ల అనుభవం ఆయనది. ఏటా ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పండ్లను పండిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలా ఈ ఏడాది కూడా వేసవికి సరిపడా కూరగాయలను పండించటమే కాదు, తోటివారికి అందిస్తూ బంధాలను బలపరుచుకుంటున్నారు. సాగులో ఆయన ఆచరించిన విధానాలు, అనుసరిస్తున్న పద్ధతులను రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, టమోటాలు ఎంత పెద్దగా అందంగా ఉన్నాయో చూసారా? టమోటా మొక్కకు పద్ధతిగా ఎలా పెరగాలో నేర్పుతున్న ఈయనే పొట్లూరి సాంబశివరావు. ఒక్క టమోటానే కాదు, కర్రలు పాతి బీర, కాకర, దొండను పందిళ్లకు ప్రాకించిన వంగ, కాలీఫ్లవర్, గోంగూర, చుక్కకూర, పాలకూరను క్రమ పద్ధతిలో పెంచిన, బంతులు, చామంతులను విరబూయించిన, తాటి తీగలు పండించినా అది సాంబశివరావుకే చెల్లుతోంది. ఈ ఆవరణ చూస్తే చాలు, మొక్కల పెంపకంలో ఈయనకున్న శ్రద్ధ, ఆసక్తి అర్థమవుతోంది. లభ్యత ఉండడంతో పశువుల ఎరువు పుష్కలంగా వేస్తానంటూ పెరటి సాగులో తన అనుభవాలను ఇలా తెలియచేస్తున్నారు. ఈ ఇల్లు కట్టి 20 సంవత్సరాలు అయిందండి. నేను కావాలని ఇల్లు కట్టుకునేటప్పుడే ప్లాన్ చేసుకున్నానండి, ముందు ఖాళీ స్థలం ఉండేటట్టు. కారణం ఏంటంటే, మేము వెనక నుంచి కూడా ఈ వ్యవసాయంలో ఉంటాం, ఇంటి దగ్గర కూరగాయలు పండించడం, ఇంతకుముందు పూరీలు ఉండేవి, దాని మీద సొరకాయలు అవి పండుతూ ఉండేవి. ఇక్కడ అవకాశం లేదు కాబట్టి మనం ముందుగానే ప్లేస్ అట్టి పెట్టుకున్నామండి. డాబా మీద కాకుండా ఈ కింద ఖాళీ ప్రదేశంలోనే నేను ఇన్నాళ్ళ నుంచి ఈ మొక్కలు అవి పెంచుతూ ఉన్నానండి. డాబా మీద ఏదో పూల వరకే చేస్తూ ఉంటామండి, బంతిమూలు, చామంతి పూలు అయ్యే చేసేవాళ్ళం. కానీ నేను పెద్ద పెద్ద కుండీలు ఇవి ఏర్పాటు చేయలేదండి. చిన్న కుండీల్లో ఊరికే బంతులు, చామంతుల వరకే ఏర్పాటు చేశానండి. ఖాళీ టైంలో నేను ఎక్కడ బయట ఎవరికి కనపడినండి, మా ఇంటి దగ్గరికి వచ్చి ఈ గేట్లు వేసుకుని ఈ పని చేయడమే నాకు ఇష్టం అండి. కారణం ఏంటంటే అండి, ఇవాళ ప్రతి వాళ్ళు 60 సంవత్సరాలు దాటినాక ఎంప్లాయీస్, నాతో పాటు చదివిన ఎంప్లాయీస్ అందరూ వాకింగ్, జాగింగ్ అది ఇది చేస్తున్నారా చేయట్లేదని నన్ను అడుగుతారండి. ఇంకా వాకింగ్, జాగింగ్ అవసరం లేదండి మనకి. మన ఇంట్లో మనకి కొంచెం ప్లేస్ ఎట్టి పెట్టినా మీకు ఎంతండి, ఇది 50, మొత్తం నాకు 200 గజాలండి ఈ ఇల్లు. 100 గజాల పైన ఇల్లు కట్టుకున్నాను. చూస్తే మీకు ఇది 75 గజాల కంటే ఎక్కువ ఉండదండి. ఈ 75 గజాల్లోనే మీకు ఎన్నో అద్భుతాలు నేను సృష్టిస్తున్నానండి. కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ టమాటా చూస్తున్నారండి, అటు 3 గజాలు, ఇటు 3 గజాలండి. మీరు కోస్తే ఈ కాయలు 30 కేజీలు అవుతాయండి. ఊరికే చెప్పటం కాదండి, మీకు ఈ కాయలు, ఈ గుత్తులు ఈ చూస్తుంటేనే సరిపోతుందండి. ఇది ఈ రోజుకి 5 అడుగులు వచ్చిందండి. ఇంకా వాసాలు ఉన్నాయి, ఇంకా 2-3 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందండి. ఎలా పండుతాయి ఏంటి అని నన్ను అడుగుతారు, మాకు రావట్లేదనండి. ఇది మనం మట్టి పట్టుకుంటేనండి, ఇదిగోనండి, ఇది పిండిలాగా ఉండాలండి, ఇట్లా ఉండాలి. ఎక్కడ కూడా ఇట్లా ఉండదండి. ఇది ఎలా వస్తుందంటే, మనం ఎరువేసి ఎప్పటికప్పుడు మనం వాటిని తవ్వుతూ శ్రద్ధతో తీస్తూ ఉంటే అది అలా ఉండటం వల్ల అండి ఏరు సొరబడిద్దండి. ఆవు ఎరువు తీసుకుంటాను. అవకాశం లేనప్పుడు అండి, ఆవు లేకపోయినా గేదె అయినా పర్వాలేదు, గొర్రె అయినా పర్వాలేదు, మన అట్లా కోడైనా పర్వాలేదండి. ఏదైనా సరే నత్రజని బాగా ఉంటుందండి వీటిల్లోనూ. ఆ ఎరువులు వేసినందువల్ల అండి మట్టి ఊరికే ఇట్లా పొడి అయిపోద్దండి మీకు. మరి కాకపోతే ఇట్లా ఇంత చెయ్యాలంటే రైతుకు గిట్టదండి. కాకపోతే నేనేం చెబుతానంటే, ఇది రైతు పర్పస్లో చెప్పట్లేదండి. మన ఇంట్లో ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఏజ్ పీపుల్ కానీ ఖాళీ సమయాల్లో మన ఇల్లు చక్కగా, అందంగా, ఆనందంగా, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి ముందు ఇలా కాయగూరలు కావచ్చు, పువ్వులు కావచ్చు. ఇప్పుడు మా దొడ్లోనే 3 నిమ్మకాయలు ఉన్నాయండి, జామకాయలు ఉన్నాయండి. ఆ అవతలకి వెళ్తేనేమో ఇంకో దానిమ్మకాయ కూడా ఉందండి. గోడెమ్మటి నిలువుగా పందిరి ఇట్లా వర్టికల్గా రావటం, దీని మూలానండి ఎక్కువ ప్లేస్ వస్తుందండి మనకి. ఇప్పుడు మీకు ఇంతకుముందు గజంలో 300 తేగలైనా అంతే, ఇప్పుడు ఈ 3 గజాల్లో 30 కేజీలు టమాటాలు అన్నా అంతేనండి. కారణం ఏంటంటే, ఇప్పుడు టమాటా ఏమైందంటే, మీరు పెట్టారండి దీన్ని కింద పడిపోయిద్ది, అది ఆక్రమించేస్తుంది. కానీ నిలువుగా అయితే మనకి ఎక్కడ ఏం అడ్డంకి ఉండదండి. 7 అడుగులు పెరుగుతుందండి. అంటే మనకి 7 రెట్లు ప్లేస్ కలిసి వచ్చినట్టండి. అది నా లెక్క, నా ఆలోచన. నేను ఇలా చేస్తున్నాను, ఇది సైంటిఫిక్గా కాదా అనేది నాకు తెలియదండి. ఎప్పుడు తెగుళ్ళు రావా అంటారండి, వస్తాయండి, తెగుళ్ళు రాకుండా ఉండవు. కాకపోతే మనం ఏంటంటే యూరియాలు ఇవి వేయకుండా ఉంటే
తెగుళ్ళు చాలా వరకు తగ్గిద్దండి. నేను దానికి ఏం చేస్తానంటే ఏదన్నా తెగులు మనకి ఈలు వచ్చినప్పుడు ఏమైందంటే ఆవు మూత్రం ప్లస్ దాంట్లో జామాయిల్ కలిపి మనం కొడితేనండి విపరీతమైన ఘాటు ఉంటుందండి. అది ఆ ఘాటుకి ఆ పురుగు అనేది రాదండి. అది కూడా కాకుండా ఇక్కడ పాలినేషన్ కూడా ఈ పూలు ఉండటం, బంతి పూలు, చామంతి పూలు ఇటు ఉండటం వలన ఈ మొక్కలన్నిటికీ ఎప్పుడు పాలినేషన్ జరుగుతూ ఉంటుందండి. దీన్ని ఆనుకుని ఇది బార్కి మేము దొండపాదులు పెడతాం జరిగిందండి. ఈ దొండపాది ఇటు నిలువుగా వెళ్ళి ఇటు అడ్డంగా మళ్ళీ వెళ్ళటం జరుగుతుంది. ఈ పందిళ్ళు వల్ల మనకి 10 అడుగులు ఒక ఖాళీ ఉంటే ఆ 10 అడుగుల్ని 100 అడుగులు చేసుకునే అవకాశం ఉంటుందండి. 4 పక్కల రావటం మూలాన ఆ పందిరి కూడా నిలువ వేసుకుని మళ్ళీ అడ్డం వేసుకుంటే మన ఇంట్లో నీడగా పనికి వస్తుంది, అది కాపుకు పనికి వస్తుంది, కొయ్యటానికి కూడా పనికి వస్తుంది. ఈ కాకర చెట్టు మేము పెడతాం 3 నెలలు అయిందండి పెట్టి. మనకి దిగుబడి 60 రోజులు దాటిన కాడించి అంటే ఇప్పుడు 1 నెల రోజుల నుంచి మనకి కాపు వస్తుందండి. మెయిన్ ఇంత కాపు రావడానికి కారణం నేను అనుకోవడం మాత్రం పందిరేనండి. పందిరంటే ఏమవుతుందంటే ఈ కాయలు ఇట్లా ఏలాడతాం, కొమ్మ పైకి వెళ్తాం, దానికి శక్తి ఉంటుందండి. దీని మీద ఆనిపోయి ఈ బలం దానికి లేకుండా సరిపోతుందండి. కొమ్మ కనపడుతుంది, ఇది ఇట్లా కింద చూసినప్పుడు దాని కాపు ఆగిపోయినట్టేనండి. ఆ కాపు ఆగిపోకుండా ఏం చేయాలంటే ఈ కొమ్మనండి ప్రతి ఒక్క కొమ్మని పైకి చూసేటట్టు మనం చేయాలండి. ఆ చేసినప్పుడు మనకు తెలియకుండానే అద్భుతమైన దిగుబడి వస్తుందండి. దీనికి మెయిన్ కాజు పురుగులు వచ్చేసేటప్పటికి అత్యంతల పురుగు ఎక్కువ అండి. అత్యంతల పురుగుకి ఇదిగో ఈ యూరిన్ ఉంది కదండి, గోమూత్రంలో 1-6 నీళ్లు కలిపేసేసేసి మనం చల్లేస్తే ఇదేం మందు మాకు అని కాదండి, విపరీతమైన స్మెల్ అండి. ఆ ఘాటుకి లేచి వెళ్ళిపోతాయండి, మీకు వాలదండి. ఆ ఘాటు 4-5 రోజులు ఉంటుందండి. దానివల్ల నేను సాధ్యమైనంత వరకు ఇదే ఉపయోగిస్తామండి. ఇది ఎంతో లేదండి, ఇక్కడ మీకు 5-6 మొక్కలే ఉన్నాయి. ఈ 5-6 మొక్కల్లో ఇప్పుడు మీకు చూస్తుంటేనే 50 కాయలు తక్కువ ఇవ్వండి. ఏ కాయ చూసినా కానీ దాని సైజు వచ్చిందండి. నీళ్ళండి మాకు ఇక్కడ ఇదిగోనండి మీరు చూస్తున్నారు, పంపు ఉందండి. నేను పంపు కావాలని అట్టు పెట్టుకున్నాను. కారణం ఏంటంటే మాకు పంచాయతీ నీళ్ళు వస్తాయి. ఏదన్నా ట్రబుల్ వచ్చి బై మిస్టేక్ 4 రోజులు బోరు గీరు ఇది లేదనుకో, ఇది వాటర్ రాలేదనుకోండి, నా మొక్కలు చచ్చిపోతాయనే ఉద్దేశంతో నా మొక్కల కోసం నేను ఈ బోరు ఎంచుకున్నానండి. దాన్ని రోజు వాటర్ వచ్చినా సరే ఒక 2 బకెట్లన్నా కొట్టాలండి. కొట్టకపోతే ఆ పంపు అనేది స్ట్రక్ అయ్యిద్దండి. ఇలా చేస్తూ ఉంటే అండి ఇప్పుడు మా పిల్లలందరూ పెద్ద పెద్ద చదువులకు వెళ్ళేసి వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు, ప్రొఫెషనల్స్కి వెళ్తున్నారండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కూడా చేయించడానికి ఈ పంపుతో నీళ్లు కొట్టేసి ఆ మొక్కలు పోయించడం నాకు ఇష్టం అండి. వాళ్ళతో కూడా పని చేయించడం అనేది నాకు ఇష్టం అండి. అక్కడ వాళ్ళకి ఆ అవకాశాలు ఉండవు. ఇది ఏ కాయ ఎట్ట వచ్చింది అనేది కూడా తెలియదు కాబట్టి వేసవకాలం సెలవులు వస్తే వాళ్ళతో నేను ఈ పనులన్నీ చేయిస్తూ ఉంటానండి. మనం ఈ నేలనండి కొంచెం గ్యాప్ ఇవ్వాలండి. నేను వేసవకాలం మొండి వేసవకాలం అండి, అంటే మొండి వేసవకాలం అంటే మే జూన్ నెలల్లో ఆ 2 నెలలకండి కొంచెం ఎండనిస్తేనండి ఇది బాగుంటుందండి, ఇరవెరలాడుతూ ఉంటుందండి. మనకు దొరికింది కదా అని మొక్క తీసి మొక్క పెట్టమండి. ఎప్పటికప్పుడు మొత్తం క్లీన్ చేయటం అండి, ఎండబెట్టేసి మళ్ళీ 2 నెలలకైనాక జూన్ జూలైలో మళ్ళీ మొదలు పెడతామండి. ఏ పంట వేసినా సరే ఆ గ్యాప్ ఇస్తామండి. ఇప్పుడు మనం బయట నుంచి టమాటాలు తీసుకొస్తున్నారండి, ఈ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే 2 రోజులు పాడైపోతాయండి. మీరు ఇప్పుడు ఈ టమాటా చూస్తున్నారండి, నేను అన్నాయని కాదు కానండి, ఎంత నిగారింపో ఎంత ఇదిగా పచ్చికాయ తినాలనిపిస్తుందండి. ఇదే పండితే యాపిల్ కంటే కూడా అందంగా బాగా ఉంటుందండి. ఈ కాయలండి మీరు బయట వారం రోజులు నిలవబెట్టినా సరే అలాగే ఉంటుందండి. ఇక్కడ పండించిన ఈ టమాటా ఒకటే కాదండి, మేము వంకాయలు పండించాము, దోసకాయలు పండించాము. ఏ కాయ అయినా సరే ఇట్లా మనం ఎరువులు మందులు లేకుండా పండించిన వారం రోజులు బయట ఉండగానే మనకు దెబ్బతినవండి. అది కూడా కాకుండా రుచిలో కూడా టేస్ట్లో కూడా తేడా ఉంటుందండి. శారీరక శ్రమ అంటేనండి ఇప్పుడు మీరు పొద్దున్నే జాగింగ్ వాకింగ్ చేస్తూ ఉంటారు కదండి. నేను 5:30కి లేచి ఏ కొమ్మ ఎట్టా ఈ దేనికి ఏంటి ఏ నీళ్ళు ఇప్పుడు పైకి నీళ్ళు పోయాలి కుండీల్లో, చేయలేసిద్ది, కింద తవ్వాలి, వంగుతాము, అన్ని ఎక్సర్సైజ్ దీంట్లోనే వస్తాయండి. మనకు కావాల్సిన అన్ని ఎక్సర్సైజులు వాకింగ్ మొత్తం దీంట్లోనే వస్తుంది కాబట్టి ఇది ఒక రకమైన ఎక్సర్సైజు, ఆరోగ్యం, బయటికి ఎక్కడికి వెళ్ళకుండా సరిపోతుందండి. ఆ సరిపోయే దాంట్లో కూడా మనకు కమర్షియల్గా చూస్తే ఇంట్లో కావాల్సిన కూరగాయలు మన పిల్లలకి ఇప్పుడు టమాటా పచ్చడి మేము ఇక్కడ పెడతాం, మా వంకాయల పచ్చడి మేము ఇక్కడే పెడతాము. మీరు చూస్తుంది ఈ సంవత్సరం ఇదిగోనండి, ఇది కాకరకాయ పచ్చడి కూడా పెడతామండి. ఇన్ని పచ్చళ్ళు మన పిల్లలు సంవత్సరం వరకు మనం పండించినవి తింటుంటే మనకు అది ఒక రకమైన తృప్తి అండి, ఆరోగ్యకరమైన ఆహారం. కూరగాయలకే కాదు ఇంటి అవసరాలకు సరిపడా పూలకు స్థానమిచ్చారిక్కడ. మేడపైన ఇంటి చుట్టూ ప్రహరీ గోడలపై కుండీలను అమర్చారు. తాము పండించిన సేంద్రియ ఉత్పత్తుల్ని
తోటి వారితో పంచుకోవటంతో పాటు నిల్వ పచ్చళ్ళు పట్టుకుంటామని చెబుతారు సాంబశివరావు సతీమణి ఉమా. ప్రతి సంవత్సరం పూలు పళ్ళుతోటి మా ఇంట్లో ఎప్పుడూ కాయగూరలు అన్నీ పండిస్తూ ఉన్నాం. ఆకుకూరలు మాకు ఇష్టం అండి. ఇట్లా పండియటం చేయటం, నలుగురికి ఇవ్వటం, మా ఇంట్లో తినటం మాకు ఆరోగ్యంగా ఉంటుంది. ఇవన్నీ పండియటం వలన ఈ 5-6 రకాల చామంతులు ఉన్నాయండి. ఎల్లో ఒకటి, గ్రీన్ ఒకటి, పింక్ షేడ్ ఒకటి, రెడ్ ఒకటి, మెరూన్ ఒకటి, కలర్స్ అన్నీ ఉన్నాయండి. కాకర ఉంది, బేర్ ఉంది, టమాటా ఉంది, మొన్నటిదాకా పొట్టలో కాసిందండి. ఆకుకూరలు ఉన్నాయండి, పాలకూర, తోటకూర, బచ్చల కూర అన్నీ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంటుందండి. ఇన్ని రకాలు పండిస్తారా అని అందరూ అంటూ ఉంటారు. ఆయన కూడా ఇట్లా స్ట్రైట్గా వేయటం వలన ప్లేస్ ఆక్రమించకుండా బాగా పండియటానికి 5-6 రకాలు పండియటానికి కుదురుతుందండి. పెరటి తోటల పెంపకానికి పూర్తిగా సేంద్రియ విధానాల్ని అవలంబిస్తున్న సాంబశివరావు చీడపీడల నివారణకు, అలానే మొక్కలకు బలం కోసం ఆవు పేడ, మూత్రంతో తయారు చేసుకున్న జీవామృతం, పుల్లటి మజ్జిగను పిచికారీ చేస్తున్నారు. కాలానుగుణంగా ప్రకృతి సిద్ధమైన విధానాలతో కూరగాయల్ని పెంచటం వల్ల తమ గ్రామానికి సైతం మంచి గుర్తింపు వచ్చిందంటారు గ్రామస్తులు. పొట్లూరు సాంబశివరావు గారి ఇంటి దగ్గర ఆర్గానిక్ పంట మనం మామూలుగా టమాటా కానీ కాకరకాయ కానీ ఏదైనా పండిస్తున్నారు. దాంట్లో మన రైతు కన్నా అదనంగా సైజు దిగుబడి కానీ బాగుంటాం కానీ కాపు కానీ బాగా దిగుబడి వస్తుంది. ఆయన కాసిన వాటిని నలుగురికి పంచటం, అవి బాగా ఉండటం, తినేవాళ్ళకు కూడా బాగా రుచిగా ఉండటం, అన్ని విధాలా బాగుంటుంది. టమాటా ఇవాళ 3x3 దాంట్లో 5 అడుగులు 6 అడుగులు ఎత్తుగల టమాటాని పెంచి ఆయన సైజు బాగా ఒక్కొక్క కాయ వచ్చి 1/4 కేజీ సైజు దిగుతుంది. ఈ పంట వేసిన ఆయన బాగా కష్టపడి బాగా ఇదిగా చేస్తున్నాడు పొట్లూరు సాంబశివరావు గారు. అనారోగ్యాలకు వెళ్ళకోకుండా ఆర్గానిక్ పంట కూరగాయలు తింటే చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉంటాం. మనం అందరం పాటిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం.